ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమని వలరా దేవుడు మన పట్ల కలిగి ఉన్న అపారమైన ప్రేమను బట్టి మరొక దినాన్ని దేవుడు మన చేతులు ప్రసాదించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన దినాల్లో ఉన్నాం, కానీ మనిషి మత్తు కలిగి నిర్లక్ష్యం కలిగి ఏం జరుగుతుందిలే అన్నంత ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి మనిషిని కబలిస్తూ ఉంది. ప్రతి మనిషిని వ్యాధి కబలిస్తూ ఉంది. ప్రేమని వల్ల మనిషి జీవితంలో అవరోధాలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఎందుకు వాళ్ళ కుటుంబాల సమస్యని ఎదుర్కోలేక సమస్యలు పోతున్నారు? దీనికంటే కారణం ఏంటి? మన పట్ల దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాలు ఎవరి కొరకు అంటే తన బిడ్డలుగా పిలువబడ్డ మన కొరకే ఆయన చేసిన వాగ్దానాలు. కొన్ని సందర్భాలలో సమస్య కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు సనుగుకుంటున్నాం, సంశయిస్తున్నాం. ప్రేమను వల్లరా వీటికన్నిటికీ కారణం ఏంటి అంటే అపవాది దేవుని ప్రేమని నువ్వు నోచుకోకుండా అనేక విధాలుగా ఇన్ని శోధించడానికి వాడు రకరకాల ప్రయోజనాలు చేస్తుంటాడు. వాడు నీ మీద దాడి చేయకుండా నీ ఆత్మీయ జీవితం చెడిపోకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి సహాయాన్ని కోరుకోవాలో, నీ నిందలు, అవమానాలు, ఈ ఉపద్రవాలు, నీ కుటుంబ స్థితిగతులు యావత్తు కూడా స్థిరపరచబడి క్షేమము కలిగి ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బ్రతుకుతూ ఉన్నాం. నీ సమస్య ఏదైనా ఉంటే పోవాలి అంటే పోలీస్ స్టేషన్లకో, అధికారుల దగ్గరకో, ఎవరెవరి దగ్గరకో వెళుతున్నాం. కానీ నీకంటూ ఒక గొప్ప అధికారి ఉన్నాడని గుర్తెరగగలిగితే, ఆయన దగ్గర నువ్వు న్యాయాన్ని అడిగితే ఎందుకు నీ చేతిలో ఇలాంటి సంభవాలు జరుగుతున్నాయో దీనికి గల కారణం ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డారా, ఏదో సమస్య కలిగినప్పుడు మనుషులకు చెప్పుకుంటున్నాం, ఈ సమస్య నా చేతుల్లో సహాయం చేయండి. వారు సహాయం చేస్తారో లేదో తెలియదు, కానీ నిన్ను అవహేళన చేస్తారు, నిన్ను అవమాన పాలు చేయడానికి ఇష్టపడతారు. అయిపోయింది వీళ్ళ జీవితాల్లో ఇలాగైపోయాయి, చాలా ఇదిగా ఉన్నారు, మిడిచిపడ్డారు, అయిపోయింది వీళ్ళ జీవితాల్లో అన్నట్టుగా ఉంటారు. కానీ నీ సమస్య ఎట్టిదైనా నీ ప్రభు అయిన దేవుని దగ్గర, నీ ప్రభు దగ్గర నీకు మొరపెట్టుకుంటే నీ సమస్యకి సమాధానం కలుగుతూ పోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి జీవితాన్ని కలుగుని మన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వాక్యం చూస్తే, యెహోవా నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన చూడండి ప్రేమను వల్ల ఈ పదము నాకు చాలా ఆనందాన్ని కలుగు చేస్తుంది. ప్రపంచానికి దేవుడు ఆయన, కానీ ప్రత్యేకించి ఇజ్రాయేలు దేవుడైనా ఇజ్రాయేలు దేవుడైనా చదువయ్యా. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా
రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీ వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ చేసిన వాగ్దానము, ఈ దినపు వాగ్దానము, నీవు ఎవరి సహాయాన్ని కోరుకుంటావో ఆయన సహాయమే కాదు కానీ గొప్ప స్థితిని, గొప్ప బహుమానమును నీ కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, ఒక విధవరాలు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతపు వాసులు ఆమెని హేళన చేస్తున్నారు, అవమానిస్తూ ఉన్నారు, రకరకాలైన తోలనాడుతూ ఉన్నారు. మంచి వయసులో ఉన్న అమ్మాయి, కానీ ఆమెని అంత హేళన చేస్తూ ఉన్నా, అవమానిస్తూ ఉన్నా మౌనంగా ఉంటూ తన స్థితి యావత్తూ దేవునికి చెప్పుకుంటూ మౌనంగా ఉంది. కానీ రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు తోటి పనివారు. ఆమె లోకపరంగా అత్తగారిని బ్రతికించుకోవడానికి ఏ పని తెలియని ఆమె పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పటి పనివారు, యమునస్తులంతా ఈ యమునరాలు చూసి మంచి అందగత్తే ఎక్కడి నుంచి వచ్చిందో అని ఆమెను హేళన చేస్తూ ఉన్నారు. రకరకాలుగా ఒక దోషణ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆమె మౌనంగా ఉంటూ ఆమె స్థితి యావత్తు దేవునికి చెప్పుకుంటూ మనసులో ప్రార్థనా జీవితం కలిగి ఉంది. అది చూస్తూ ఉన్న ఆ పొలం యొక్క యజమానుడు బోయసు ఆమె స్థితిని చూసి ఎవరో కనుగొనడానికి ఆమె దగ్గరికి మనుషులు పంపించారు. ఎవరు? ఏ ప్రాంతం వ్యక్తివి? నేను యోదయ బెత్లెహేములో ఉన్న ఎల్కానా కోడల్ని, ఆయన పెద్ద కుమారు యొక్క భార్యని, నయోమికి కోడల్ని. మేము ఇంతవరకు మోయాబు దేశంలో ఉంటుమే. అక్కడ మేము ఆ సమస్యలు తట్టుకోలేక యోదయ బెత్లెహేములో పోషింపబడినట్లు ఇక్కడికి వచ్చాము. మా అత్తగారి స్థితి చాలా దయనీయంగా ఉంది, వృద్ధాప్యంలో ఉంది. ఆమెను పోషించుకోవడానికి నేను ఈ పొలంలోకి వచ్చాను అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఆమె యొక్క దీనస్థితిని, ఆమె యొక్క ఒదిగుండే అనుభవాన్ని, ఆమె యొక్క స్థితిగతిని ఎరిగిన ఆ పొలం యొక్క యజమానుడు ఒక మాట అంటాడు. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? పొలములోకి పరిగెట్టుకోవడానికి కాదు, కానీ యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చినావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చింది ఎక్కడికో కాదు, నువ్వు చేసిన దానికి నీ ప్రయాస యావత్తు నీ ప్రభువైన దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ లోక సుఖభోగమును శరీరేచ్ఛలను కోరుకొనక నువ్వు ఎక్కడికి వచ్చే క్షేమంగా ఉంటావో అక్కడికి నువ్వు రాబట్టావు. కాబట్టి సహోదరి, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ఉన్నతమైన స్థితినే కాదు కానీ గొప్ప బహుమానమును కూడా దేవుడు నీకు గడుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వల్ల కొన్ని సమస్యలు మనల్ని ఎదురిస్తూ ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవడానికి ఏవేవో ప్రయోగాలు ఏవేవో చేస్తూ ఉంటారు. వీటన్నిటి బట్టి వారికి సఫలం కాదు కానీ విఫలమైపోతూ ఉంటుంది వాళ్ళ సొంత ప్రయోగాలను బట్టి. దేవుని సహాయాన్ని కోరుకున్న వాడిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడానికి అన్యాయస్తుడు కాదు. దేవుని స్తోత్రం.
కానీ శోధన అనేది మనిషి చేతిలో వస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు నీ చేతిలో ఉన్న ఈ యొక్క స్థితిని, ఈ భూమి మీద ప్రతిదీ కూడా నీ చేతికి దేవుడు అప్పగిస్తే, వాడి మాట విని నీవు వాడి చేతికి దానిని అప్పగించడమే కాదు, కానీ నీవు కూడా వాడి చేతి నీళ్ళలో బ్రతకడానికి వాడి మాటకు లోబడ్డావు. కాబట్టి అనేక శోధనలు, సమస్యలు నీ చేతులు కలుగుతూ ఉంటాయి. గుర్తిరిగి నాకు ప్రభు అన్నాడు ఈ లోకంలో అన్న ఆలోచన కలిగి ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే అపవాది కపట హస్తుల నుంచి విడిపించబడి తన కృపలో దాచుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేనిని ఆశించి దేనిని పొందాలని కోరుకొని బ్రతుకుతున్నామో తెలియదు. కానీ ఈరోజు దేవుని చేతి కిందకి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఏదోలే మనం అనుకున్న సమయంలో ఆ సమయాల్లో పోతే చాలే అనుకుంటున్నాం. నాకు ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు అంటారు, క్రీస్తునందు మీరు బలవంతులై ఉండండి, అపవాదిని ఎదిరించే శక్తి మీకు ఇస్తాడు ఆయన. వాడిని ఎదిరించండి, మీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు. ఎదిరించాలి అంటే ఎదిరించాలంటే నీకేం కావాలి? దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని సహాయం కావాలంటే నువ్వేం చేయాలి? ఇంట్లో పడుకోను, ఇంట్లో పనులు చేసుకుంటాను, నీ ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. ఆయా సమయాల్లో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు, ఆ ప్రార్థన బలము నువ్వు కరుగున్నప్పుడు అపవాది వేసే ప్రతి తంత్రము నుంచి విడిపించబడిన కృప దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని బిడ్డారా, ఏ స్థితికి అనుకున్నామో ఆలోచించాలి. చుట్టుపక్కల క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుని మాట వినడానికి క్రైస్తవులు లేరు. అక్కడ అంటాడు, ఇజ్రాయేలీయుల దేవుడైనా, చూడండి, ఇజ్రాయేలుకి దేవుడు, మన చదువులైన పదాన్ని, ఇజ్రాయేలు దేవుడైనా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. దేవుని స్తోత్రం. ఎక్కడ నీకు సురక్షిత, ఎక్కడ నీకు నెమ్మది, ఎక్కడ నీకు సమాధానము, ఎక్కడ నీకు సమృద్ధి? ఈ లోకంలో ఏ మానవుడు కూడా సమాధానంగా బ్రతకలేడండి. బ్రతక కోరుకున్న వాడు దేవుని జ్ఞాపకాల్లో బతికినప్పుడు వాడికి సమాధానము, సమృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. ఇజ్రాయేలు దేవుడైనా అన్నాడు. ఇజ్రాయేలు దేవుడు అంటే మనకందరికీ ఎవరు దేవుడు? మనకు దేవుడే. కానీ ఆయన్ని పోరాడి గెలుచుకునేవాడే ఇజ్రాయేలీలు. దేవుని స్తోత్రం. ఈరోజు పోగొట్టుకున్న మన జీవితాన్ని, పోగొట్టుకున్న మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడమే ఆయన దక్కించుకోవడం. అక్కడ రాస్తాడు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా. యాకోబు మోసగాడని అనేది అందరికీ తెలుసు. యాకోబే ఒప్పుకున్నాడు. నీ పేరేంటి? రాత్రికాల సమయంలో దేవునితో పోరాడుతూ పెనుగులాడుతూ ఉన్నప్పుడు, ఏం కావాలి వీడికి అనుకుంటున్నప్పుడు, నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను. ఏ మంచి లేని వీడి జీవితంలో ఎలాగొస్తుందో దీవెన అనుకుంటూ ఆలోచిస్తున్న ప్రభులు వారు, చూద్దాం వీడి మాట తీరన్నా, వీడి మాట తీరన్నా అనుకూలంగా ఉంటుందేమో చూద్దామని చెప్పి, సహోదరుడా నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అంటాడు, నా పేరు యాకోబు, నా పేరు యాకోబు, నేను మోసగాడిని, నేను అబద్ధకుడిని, నేను నా దేవుడైన యెహోవా మాటకి లోబడ్డవాడిని కాదు. నేను ఆయనకు దూరంగా పారిపోతూ ఉన్నా ఆయన నాకు చేరువలో వచ్చి నా సమస్తమును దీవించిన నాకు చాలిన దేవుడైన హల్లెలూయా. కానీ
ఇంత నేను పొందాను, కానీ ఆయన కనికరము కటాక్షము నాకు కావాలి. నేను గమ్యము చేరుకోవాలి అంటే, నేను గమ్యం చేరాలి అంటే నా ప్రభు కటాక్షము కనికరము నాకు కావాలి. గనుక నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను. ఏం దీవెన నీకు, ఏ దీవెన కావాలంటే, ఈ లోకంలో ఎలాగైనా బ్రతికిపోవచ్చు మానవుడు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటావంటే, ఈ లోకము శాశ్వతమైన కాలం కాదు, శాశ్వతమైన బ్రతుకు కాదు. ఒకరోజు నీ లోకాన్ని విడిచిపెట్టాలి. యుగ యుగాలు జీవించే జీవితం ఒకటి పరలోకములో ప్రభు సన్నిధానంలో ఉంది. ఆ లోకములో యుగ యుగాలు దేవునితో కూడా నివసించాలి అంటే దేవుని జ్ఞాపకాల్లోనూ దేవుని యొక్క కనుదృష్టిలోనూ బ్రతకాలి ఈ లోకంలో. అది ఎరిగిన యాకోబు నాకు దీవెన కావాలి అన్నాడు. ఇంత దీవెన అంటే వీడు ఇంకా దీవెన అడుగుతున్నాడు ఏంటి అని ప్రభు అనుకున్నాడేమో. కానీ నీవు నన్ను దీవించే వరకు అన్నాడు. మనసులో ఏముంది దీవెన, ఏ దీవెన అంటే, ఈ లోకము యావత్తు నన్ను కబళించాలని, మృంగివేయాలని అపవాది పొంచున్నాడు. ఏ కోణములైనా సరే నన్ను కబళించడానికి వాడు పొంచున్నాడు. వాడి నుంచి తప్పించబడి నీ రాజ్యము చేరు వరకు నాకు భద్రత అని దీవెన కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఒక భద్రత కావాలి. వాడు ఏ కోణంలో నా మీద దాడి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ కనికరము నా మీద ఉన్నంత కాలము నేను ఈ లోకములోను రాబో లోకములోను క్షేమంగా బ్రతకగలనని పోరాడుతూ ఉన్నప్పుడు, వెనుగలాటలో తనకు శోధన కలిగినప్పుడు కూడా, పెనుగులాటలో ప్రభుతో సహవాసం, ప్రభుతో పెనుగులాడుతున్నప్పుడు ప్రార్థనలో కూడా యాకోబు నీ వల్ల కాదు అని అప్పుడు కూడా పరిశోధించబడ్డాడు. యాకోబు సడుగు జారిపోయినా ఇబ్బంది లేదు, కానీ నీవు నన్ను కనికరించే వరకు, నీ కటాక్షము నా మీద ఉన్న వరకు నేను విడిచిపెట్టాను ఎప్పుడైతే అన్నాడో, అప్పుడు అంటాడు, తెల్లవారు వరకు నీవు నాతో పోరాడి గెలిచితివి గనక. ఒక మానవుడు తెల్లారి వరకు పోరాడి గెలిచాడు గనక ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడిన దేవుని స్తోత్రం. యాకోబుకు దేవుడై నిలిచాడు ప్రభువు. ఈ రోజు నువ్వు చెప్పుకోవడానికి క్రైస్తవురాలుగా ఉన్నావేమో. నిజమైన క్రైస్తవులకి యెహోవా రక్షకుడు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన ప్రార్థన జీవితం కలిగి, ప్రభు పట్ల విధేయత కలిగి, భయభక్తులు కలిగిన వాడికి ఆయన దేవుడై నిలుస్తాడు. నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. రూతుతో బోయజ్ అంటాడు, నీవు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీ ఉచితము గనక ఆయన నీకు గొప్ప బహుమానం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదువుతుంటే వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వాక్యానికున్న బలం అలాంటిది, దేవుని మాటకున్న బలం అలాంటిది. ఇంతకీ బోయజ్ ఎవరు? ఆమె బంధువుడే. ఇంతకీ యేసు ప్రభు ఎవరు? నీ వాడే, నీ ప్రియుడే, నీ ప్రాణప్రియుడు, ప్రాణమిచ్చి నిన్ను దక్కించుకున్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్న మాట, నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. నా ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో, నీవు నా మాటకు లోబడి నీవు నెమ్మది కలిగి సమాధానముతోనూ ఒదిగుండే అనుభవం కలిగి ఉన్నప్పుడు నీకు నేను గొప్ప బహుమానం ఇస్తాను. ఏంటి ఆ బహుమానము అంటే, నా కుడి పార్శ్వమున కూర్చోగలిగిన కృపనివ్వడమే నీకు గొప్ప బహుమానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని పల్లారా, ఒక తల్లి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో అమ్మొచ్చి, అయ్యా నాకిద్దరు కుమారులు ఉన్నారు, ఒకరిని ఎడమ పక్క ఒకటి కుడి పక్క కూర్చొని పెట్టుకోవడానికి పరలోకంలో మాకు సెలవు దయచేయమంటే ప్రభు అంటాడు, అది నా ఆమె నేను చేతి మీకు చేస్తారా? ఈ పాత్రలను మీరు తాగుతావన్నారు.
కానీ అది నా ఇష్టం కాదు, అది నా ప్రభు ఇష్టం. అందుకని యేసు ప్రభువు వాళ్ళకి మాట్లాడాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు పరలోక రాజ్యానికి అర్హుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యెహోవా రెక్కల కిందకు నువ్వు వచ్చావు. ఆదివారం అందరూ మందిరానికి వస్తారు, కానీ మనసు మారి నూతనపరచబడకుండా ఎంతకాలంగా నువ్వు అలాగ బ్రతికినా ఏ బహుమాని నువ్వు పొందలేవు అని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డల చేతులు జోడిస్తూ ఉన్నాను. సమస్యలు శ్రమలు అనేవి ప్రతి మనిషిలో ఎదురవుతూ ఉంటాయి. అట్టని చెప్పేసి దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు విడిచిపెట్టాడా అన్న ఆలోచన నా బ్రతుకులో రాకూడదు. అపవాది నిన్ను శోధించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వాటన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు నీకు తోడై ఉంటాడు. కొన్ని సందర్భాలలో ప్రభువే నిన్ను పరీక్షించడానికి కూడా ఇష్టపడతాడు. వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను మరిచిపోడని అనుకోవద్దు. మోయాబు దేశం నుంచి నయోమి తన స్వగ్రామమైన యోదయ బెత్లెహేముకు వస్తున్నప్పుడు నాకు ఈ మాట చెప్తుంటే ఇంకా చాలా వాక్యాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా తిరిగినా ఎటు తిరిగినా తిరిగి నా దగ్గరికి నువ్వు రావాలి అంటాడు. 20 గంటల్లో ఆ మాట నయోమి యోదయ బెత్లెహేము నుంచి వెళ్ళిపోయి మోయాబు దేశంలో చేరింది. ఎందుకు అంటే చిన్న కరువుకు తట్టుకోలేక. ఈరోజు చిన్న సమస్యను తట్టుకోలేక దేవుడిని విడిచిపెట్టేసి లోకంలో తిరిగేవాళ్ళు 80 మంది ఉన్నారు. అంటే ఈరోజు క్రైస్తవులకి ఏంటంటే దేవుడిని నమ్ముకుంటేనే బాప్తిసం తీసుకుని ఇంటికి వస్తానే ఇళ్ళంతా డబ్బుతో నిండిపోవాలి. ఏమండి, బంగారంతోనూ ఆ వచ్చే వైద్యులతో నిండిపోతే అబ్బా దేవుడు ఎంత గొప్పడబ్బా బాప్తిసం తీసుకొని నమ్ముకుంటాను, ఎంత గొప్పతనం వచ్చేసింది. ఇదేంటండి పనికిమాలిన గొప్పతనం. ఆ గొప్పతనం కాదు నీకు దేవుడు ఇచ్చేది. ఎవరూ పొందని ఊహించని గొప్ప బహుమానం ఏంటి అంటే పరలోకములో నీ తండ్రిని దేవుడితో నివసించే జీవితాన్ని ఇవ్వడం. అంటే అందుకన్నా గొప్పతనం నీకు కావాలి. మరణానికి నిన్ను అప్పగించకుండా మరణం నుంచి విడిపించి తన కౌగిట్లో దాల్చుకునేది గొప్ప బహుమానము. అంతటి బహుమానము దేవుడికి ఇవ్వాలనుకుంటే ఈ లోకపరమైన వ్యర్థమైన వాటిని చూసుకుంటూ వ్యర్థమైన సుఖభోగం వైపు తిరుగుతూ ఏం చేశాడు దేవుడు? చూడండి ప్రియమైన వాళ్ళగా, ఏం చేశాడు మా జీవితంలో దేవుడు అన్నట్టుగా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ బ్రతుకుతూ మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్న ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎవరు మాట్లాడుతున్నావో తెలుసా? నీకు సుఖ జీవనమును సుఖభోగమును కలుగు చేసి యుగ యుగాలు ఆయనతో కూడా నివసించి కృపను కలుగు చేసి ఆ దేవుని యొక్క చేతి కిందకు వచ్చావు. ఆయన మాట వింటున్నావు కనుక నీకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడు గొప్ప బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాటకి నువ్వు లోబడ్డప్పుడు, దేవుని మాటకి విధేయత చూపినప్పుడు, భయభక్తులు కలిగి ఆయన మాట వినడానికి ఇష్టపడినప్పుడు నీ భయభక్తులు బట్టి దేవుడిని నిన్ను భద్రపరిచి అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించి ఆయన కృపలో నిన్ను దాచడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు బిడ్డ? ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధికి రావడానికే ఇంత బాధపడిపోతూ ఉంటే పరలోకం నువ్వు ఎలాగ పొందగలవు? ఈ చిన్న సమస్యకే చిన్న శోధనకే సోలిపోయి నా వల్ల కాదులేంటున్నవి. నీ బంధకాలు తెరిచిన దేవుడు, నీ భారాన్ని తొలగించిన దేవుడు నీకు ప్రియుడై ప్రభువై నిలిచి నీ సమస్త భారమును తన మీద వేసుకొని నీకు క్షేమాన్ని కలిగి చేస్తే, నీ భారాన్ని నువ్వు మోయలేకుంటే, నీ భారాన్ని వేరొకరు మోస్తారంటే నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి ఆయన. నీ చిన్న బలహీనత, శరీర బలహీనతను బట్టి నువ్వు సోలిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటే, దేవుని బిడ్డారా,
చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? కొన్ని సందర్భాలలో దేవుడు నిన్ను పరీక్షించవచ్చు, అపవాది నిన్ను శోధనలో ఇరికించవచ్చు. అంత మాత్రం చేత నా ప్రభు నిన్ను విడిచిపెడతాడన్న ఆలోచన నీ హృదయంలో పుట్టకూడదు. ఈ పాదాలకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఆయన ఎంత మాత్రం కూడా తన బిడ్డను దూరం చేసుకునే దేవుడు కాదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో మనమే తెలియకనే ఆయనకు దూరం అయిపోతాం. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దూరం చేసుకునే దేవుడు కాదు. ప్రేమిని బల్లారా, చేతులు జోడిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఎక్కడికి వస్తే క్షేమంగా ఉంటావు, ఎక్కడికి వస్తే అపవాది నీ మీద దాడి చేయకుండా నీకు క్షేమం కలుగుతుందో ఆ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయన మాటలు వింటే ఆయన మాట నిన్ను బలపరుస్తుంది, భద్రపరుస్తుంది, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ తప్పైతే దేవుడు నన్ను క్షమించాలి. గత 3 రోజుల క్రితంలో నాకు యాక్సిడెంట్ అయింది. ఈ కుడిచి పైకి లేయట్లేదు, అస్సలు పని చేయట్లేదు. అట్లని చెప్పేసి నేను దేవుని పనిని ఆపడానికి ఇష్టపడడం లేదు. నేను గొప్పోడని చెప్పట్లేదు. ఈ మాట శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చడానికి నా దేవుడు ఇష్టపడేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు క్రైస్తవుడు అన్న గనక సోలిపోవద్దు. ఏ క్షణంలో నువ్వు సోలిపోయి దేవునికి దూరం అయిపోతావు, వెంటనే వాడు నీ మీద దాడి చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు మరలా ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది వ్యాధి, ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది. కానీ నా ప్రభు ఒక మాట అన్నాడు, దాన్ని బట్టి నువ్వు బలపరచబడి దేవుని సన్నిధిలో నిలబడాలి. నీ ప్రక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా నీకు అపాయము రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అపాయము రాదు? మోయాబు దేశం నుంచి వచ్చిన రూతు ఎవరు? క్రైస్తవురాలు కాదే, ఒక అన్యురాలు. దేవుడంటే ఏమీ తెలియని వ్యక్తి. కానీ చూడండి, మన క్రైస్తవులే చిన్న సమస్య తట్టుకోలేక లోకంలోకి వెళ్ళిపోయారు, మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ నయోమి ఫ్యామిలీ మొత్తం, ఆ కుటుంబం యావత్తు యోతయ బెత్లెహేము అంటే దేవుని క్షేమకరమైన మార్గముల నుంచి మోయాబు దేశానికి శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? సుఖాన్ని కోరుకున్నారు, శారీరక సుఖం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొడుకులకి పెళ్లిళ్ళు చేశారు. ఎవరు వాళ్ళు అంటే అన్యుల్నిచ్చి కొడుకులకి పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళు 4 రోజులు క్షేమంగా ఉండేటప్పటికి అబ్బా చాలా బాగుంది, చాలా ఆనందం ఉంది అనుకున్నారు. ఈ ఆనందం ఎంతకాలం ఉండింది ఈ లోకంలో అంటే కొద్ది రోజులు. మనకి చివరికి భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు, చివరికి 3 అయిపోయారు. 3 విధవరాళ్ళు. ఏమండి? అత్తగారు, 2 కోడళ్ళు. అత్త చెప్పింది, మీరు యవనస్తులు ఇంటికి వెళ్ళిపోయి ఎవరినొకరు వివాహం చేసుకొని మీ బ్రతుకు మీరు బ్రతకని చెప్పింది. నేను తిరిగి యోదయ బెత్లెహేము వెళ్ళిపోతాను. ఈ మాట అన్నప్పుడు సహోదరులారా, నువ్వు యార్యాడు తిరిగినా తిరిగి నా దగ్గరికి రావాలన్నాడు దేవుడు. అట్లాగే అయిపోయింది మనిషి పని కూడా. తిరిగి వచ్చేటప్పుడు కోడలకు చెప్తే చిన్న కోడలేమో అత్తను ముద్దు పెట్టేసుకునేసి ఎట్టిపోయింది. చిన్న కోడలు పెద్ద కోడల మట్టుకు అత్తతోనే వెంబడిస్తుంది. ఏంటి అంటే అక్కడ ఒక మాట అంటదండి. దయచేసి ఈ మాట చాలా జాగ్రత్తగా నన్ను మనం చేస్తున్నాను. ఆ మంటది, ఏమ్మా నీ చెల్లెలు వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళవచ్చు కదా అంటే, అత్తయ్య ఎక్కడికి వెళ్ళాలి? అదేంటమ్మా, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, అన్నదమ్ములు, అప్పు చెల్లెలు అందరూ ఈ ఊరిలోనే కదా ఉన్నారు అంటే, నేను ఎప్పుడైతే నా ఇంటి కోడలయ్యానో నా ఇంటి పేరు మారింది, నా ఉనికి మారింది, నా ప్రవర్తన మారింది, నా స్థితిగతులు మార్చబడ్డాయి. ఉన్నది ఎవరో తెలుసా? అక్కడ అన్న మాట,
నీ వారే నీ దేవుడే నా దేవుడు. ఈ ప్రజలే నా ప్రజలు. ఏ ప్రజలు? ఈ మందిరంలో ఉన్న ప్రజలే మన ప్రజలు అయి ఉంటారు. భార్య భర్త బిడ్డలు వీళ్ళు కాదు, బంధం కాదండి. నిజమైన బంధం ఏంటి అంటే దేవునితో పెనవేయబడింది మన బంధము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవంటుది నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నీ గ్రామమే నా గ్రామం. నా పేరు మారింది, నా ఉనికి మారింది, నా జీవితమే మారింది. నీ ఇంటి పేరు నాకు వచ్చింది. నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటా. అది ఏంటమ్మా వయసుపోయిందాన్ని నాతో నువ్వు ఉంటే ఎలాగా? వయసులో ఉన్న దాన్ని బట్టి అవన్న మాట ఏంటి తెలుసా? మరణము తప్పక నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. అంత బలమైందండి క్రీస్తు ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ ప్రేమను పోగొట్టుకొని ఈరోజు క్రైస్తవులు బ్రతుకుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమని జీవితం. నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడు ప్రభు గొప్ప కార్యం చిత్తులు చేస్తాడు. చిన్న బలహీనతను బట్టి దేవుని మందిరానికి రాలేక దేవుని మాట వినలేకపోతే, నీ మీద అపవాది దాడి చేసినప్పుడు దేవుడికి మనం ఏం చేసామో దేవుడు మాకు ఈ స్థితి కలిగి చేస్తాడు. బుద్ధి లేదా మాటలు మాట్లాడడానికి. దేవునికి దూరంగా ఉన్నావు, అపవాదికి చేరువుగా ఉన్నావు. వాడు ఎప్పుడు కదిలిస్తాడో కబలిస్తాడో తెలీదు. కానీ రూతుతో బోయస్ అంటాడు, సహోదరి, యెహోవా రెక్కల కింద ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీ ఉచితవి గనక ఆయన నీకు గొప్ప బహుమానం ఇచ్చడం. ఏం పొందింది ఈ లోకపరంగా గొప్ప బహుమానము? ఆమె స్థితే మారిందండి. ఒక ఐన్యురాలు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎలాగ మారిందో ఆమెను ఎరిగితే బుద్ధి జ్ఞానంలో క్రైస్తవులు కాస్తన జాగ్రత్తగా బ్రతకడానికి ఇష్టపడతారు. ఆమె మౌనమే, ఆమె సహనమే తన జీవితాన్ని స్థిరపరిచింది. ఏంటి బహుమానము అంటే ఆ పొలమ యజమాని తనకు భర్త నిలిచాడు. వారి ఇరువురికి పుట్టిన వాడే, వారి ఇరువురిలోంచి వచ్చిన వాడే నజరేయుడైన యేసు నిలిచాడు. దేవుని స్తోత్రం. ప్రేమని బలారా, ఆ రూతుకు పుట్టిన బిడ్డల గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్టు. చివరికి ఆమె వంశం నుంచి దావీదు వంశం నుంచి క్రీస్తు వారు. చూడండి ఎంత బహుమానమో. ఈమె వంశములోని విధవరాలు దేవుని యొక్క సన్నిధానములకు వచ్చి ఆయన చేతి కిందకు వచ్చిన తర్వాత ఎంత బహుమానం పొందేదంటే ఆ వంశముల నుంచి లోక రక్షకుడు ఉదయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రూతు చరిత్రే మారింది. ఎప్పుడో తెలుసా? క్రీస్తు ఎరిగిన తర్వాత ఆయన చేతి కింద ఎప్పుడైతే ఒదిగుండే అనుభవం కొరకు ఎదురు చూసిందో తన జీవితమే మారి నూతనపరచబడింది. అట్టి కృప మనకందరికీ దేవుడు కలుగు చేయనుగాక.